నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సూర్య. శతాబ్దం క్రితం భారతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు నిప్పు కనికెల్లాంటి యువత ఉవ్వెత్తున లేచిన రోజులు అవి. శాంతి, అహింస ఒకవైపు, రక్తం, పోరాటం మరోవైపు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో 1925 ఆగస్టు 9వ తేదీ ఒక మరుపురాని అధ్యాయం. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకుంటున్న రోజులు. కానీ గోరఖ్పూర్ లోని చౌరీ చౌరా సంఘటనతో గాంధీజీ ఉద్యమాన్ని ఆపివేయాలనే నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం యువ విప్లవకారుల గుండెల్లో నిరాశను రగిలించింది. ఇక వేచి చూడటం కాదు, పోరాడాలి అని శచీంద్రనాథ్ సన్యాల్ నాయకత్వంలో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవకారుల బృందం ఏర్పడింది. రామ్ ప్రసాద్ బిస్మిల్, యోగేష్ చంద్ర చటర్జీ వంటి మహానీయులు ఇందులో ప్రధాన సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వంటి వీరులు ఈ బృందంలో చేరి స్వాతంత్ర పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. బ్రిటిషర్లను ఎదుర్కోవాలంటే ఆయుధాలు కావాలి, ఆయుధాలు కొనుగోలు చేయడానికి డబ్బు కావాలి. అందుకే వాళ్ళు ఒక సాహసోపేతమైన ప్రణాళికను రచించారు. ప్రభుత్వ ఖజానాకు తరలిస్తున్న డబ్బుతో వెళ్లే రైలును దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. 1925 ఆగస్టు 9వ తేదీ షహరాన్పూర్ నుంచి లక్నోకు బయలుదేరిన ఆ రైలు కాకోరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా సస్పెన్స్ అండ్ యాక్షన్. 10 మంది విప్లవకారులు రైలును అడ్డగించారు. గార్డును తమ అదుపులోకి తీసుకుని చాకచక్యంగా రైల్లోని 4,600 రూపాయల నగదును దోచుకున్నారు. ఈ ఘటన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేసింది. బ్రిటిష్ పాలకులు ఊరుకుంటారా? ఈ దోపిడీలో పాల్గొన్న 40 మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. చివరకు 10 మందిని దోషులుగా నిర్ధారించి 1927లో తీర్పు వెలువరించారు. ఈ తీర్పులో 4 వీరులకు ఉరిశిక్ష విధించారు. మిగిలిన వారికి జీవిత ఖైదు పడింది. ఈ 4 వీరులే రామ్ ప్రసాద్, బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లహరి, రోషన్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. ఈ సంఘటనను మొదట్లో బ్రిటిష్ ప్రభుత్వం కేవలం ఒక రైలు దోపిడీగా చిత్రీకరించిన భారత స్వాతంత్ర చరిత్రలో ఇది ఒక ధైర్య సాహసాలకు, అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిపోయింది. కాకోరి రైలు దోపిడీ ఒక సంచలనం, ఒక స్ఫూర్తి, ఒక విప్లవం.